హలో హాయ్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు మన టెక్ గుడ్ ఛానల్. యాక్చువల్గా లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం వేరే ప్రాజెక్ట్లో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఈ వీడియోలో కొద్దిగా ప్రాంప్ట్ అండ్ యూజ్ ఆఫ్ ఆలర్ట్, యూజ్ ఆఫ్ కన్ఫర్మ్, దీని కీవర్డ్స్ యూస్ చూద్దాం ఒకసారి. సో అల్టిమేట్గా ఈ ప్రాంప్ట్ కానీ, ఈ అలర్ట్ కానీ, ఈ కన్ఫర్మ్ కానీ, ఈ త్రీ కీవర్డ్స్ ఏదైతే యూస్ చేస్తున్నామో ఈ వీడియోలో మనం ప్రొడక్షన్ లెవెల్లో అయితే యూస్ చేయము, అండ్ యూఐ ప్రొడక్షన్ లెవెల్. కానీ ఏం యూస్ చేస్తామంటే లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ మెటీరియల్, యూఐ, రియాక్టివ్ ఐస్, జావా స్క్రిప్ట్ మోడల్స్ అండ్ బూట్ స్ట్రాప్ మోడల్స్ ఇవి యూస్ చేస్తూ ఉంటాం. ఓన్లీ మనం ఈ అలర్ట్ కానీ అండ్ ప్రాంప్ట్ కానీ అండ్ ఆల్సో కన్ఫర్మ్ ఇవి ఏంటంటే ఒక యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి కానీ, ఒక పాపప్ మెసేజ్, వార్నింగ్ పాపప్ మెసేజ్ ప్రింట్ చేయడానికి కానీ, అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ఒక మెసేజ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆర్ కన్ఫర్మ్ చేసుకోకపోవడానికి మనం ఈ త్రీ కవర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి ఎందుకు నేర్చుకోవాలంటే కొన్ని మనం ఎంట్రీ లెవెల్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవడానికి ఇలాంటి కీవర్డ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకెళ్దాం. యా, లుక్ ఎట్ హియర్. సో మేము ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్కి అయితే తీసుకెళ్ళాను. సో ఇక్కడ మనం మేజర్గా ఏం యూస్ చేస్తామంటే ప్రాంప్ట్ అండ్ మనము అలర్ట్ అండ్ మనం ఇంకేంటంటే యాక్చువల్గా కన్ఫర్మ్, ఈ త్రీ కీవర్డ్స్ నేను యూస్ చెప్తాను. అండ్ మనం ఈ ప్రొడక్షన్ లెవెల్లో అయితే యూస్ చేయము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాంప్ట్ కానీ, అలర్ట్ కానీ, కన్ఫర్మ్స్ కానీ కొన్ని క్వశ్చన్ సాల్వింగ్స్కి అయితే మనం ఇలాంటివి అయితే యూస్ చేస్తూ ఉంటాం. లైక్ జావా స్క్రిప్ట్ మీద మీకు ఏమైనా ఎగ్జామ్ ఉన్నా కానీ, ఎంట్రీ లెవెల్ టెస్ట్లో కానీ, లేకపోతే ఏదైనా కంపెనీలో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అక్కడక్కడ మైనర్ కేసెస్లో యూస్ చేస్తూ ఉంటాం. అల్టిమేట్గా ప్రొడక్షన్ లెవెల్లో అయితే యూస్ చేయము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రాంప్ట్ యూస్ చూద్దాం. సో ప్రాంప్ట్ మనం దేనికి యూస్ చేస్తామంటే మనం ఒక యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి. ఒక యూజర్ నుంచి ఇన్పుట్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు సి లాంగ్వేజ్ కానీ, జావా లాంగ్వేజ్ కానీ యూస్ చేసుకుంటే సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ యూస్ చేస్తాం ఒక యూజర్ నుంచి రీడ్ చేసుకోవడానికి డేటా. అండ్ యాజ్ వెల్ యాజ్ జావాలో అయితే మనం స్కానర్ క్లాస్కి మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనము దానికి రెస్పెక్టివ్ మెథడ్ నుంచి మనం ఇన్పుట్ రీడ్ చేసుకుంటాం, లైక్ ఇంటీజర్ కానీ, స్కానర్ లైక్ స్ట్రింగ్ కానీ ఏదైనా. సో ఇక్కడ కూడా మనం ప్రాంప్ట్ దేనికి యూస్ చేస్తామంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం యూజర్ నుంచి రీడ్ చేసుకోవడానికి. సో ఇది రీడ్ చేసుకునేటప్పుడు మనం ఈ ప్రాంప్ట్ అన్నది స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటుంది. లెట్స్ సే దట్ నేను ఇక్కడ ప్రాంప్ట్ అని రాస్తున్నా. ప్రాంప్ట్ అని రాసేసి నేను సంథింగ్ వాల్యూ ఇస్తున్నా. ఎంటర్ యువర్ నేమ్ అని ఇస్తున్నా యాజ్ సేమ్ యాజ్. సో రన్ చేసేసి నేను ఒకసారి HTML నుంచి నేను లైవ్ ఆన్ సర్వర్కి రన్ చేస్తున్నా. రన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది, లైక్ కన్సోల్ సెక్షన్కి వెళ్తే అల్టిమేట్గా మీకు ఇలా పాపప్ వస్తుంది. ఈ పాపప్లో ఎంటర్ యువర్ నేమ్ అని వస్తుంది. లుకెట్ హియర్, నేను ఇక్కడ ఈ ఫైల్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ నేను స్పెల్లింగ్స్ ఏదైతే ఇచ్చాను, ఇక్కడ నేను ఆల్ఫాబెటిక్ వాల్యూస్ ఏదైతే ఇచ్చానో సేమ్ ఆల్ఫాబెటిక్ వాల్యూస్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. ఎంటర్ YOUT. సో ఇక్కడ నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను, YOUR. ఓకే. అండ్ ఇఫ్ యూ గో బ్యాక్ టు యువర్ బ్రౌజర్, లైవ్ బ్రౌజర్, యూ కెన్ సీ దట్. సో సపోజ్ నేను నా పేరు ఇన్సర్ట్ చేస్తున్నాను, లైక్ ఆఖిబ్ అని ఇన్సర్ట్ చేసి ఓకే అని కొడుతున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని HTML లో ఉన్న హెడ్డింగ్ 1 ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ కన్సోల్లో నాకైతే ఏం ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ప్రాంప్ట్ అనేది ఒక వాల్యూ రీడ్ చేస్తుంది. ఆ వాల్యూ రీడ్ చేసుకునేటప్పుడు మనకి ఆ వాల్యూ స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి. సో అల్టిమేట్గా నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, నేమ్ అని. సో నేమ్ కాకుండా నువ్వు ఏ అని క్రియేట్ చేసుకో, బి అని క్రియేట్ చేసుకో, సి అని క్రియేట్ చేసుకో, ఏదని క్రియేట్ చేసుకో, ఏ వేరియబుల్ అని క్రియేట్ చేసుకో. సో అల్టిమేట్గా ఈ ప్రాంప్ట్ ఏంటంటే అక్కడ రన్ అయ్యే వాల్యూ ఇన్పుట్గా తీసుకొని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. ఓకేనా? సో లెట్స్ సే దట్ నేను సపోజ్ ఒక ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, ఆ ఇన్పుట్ ఈ వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. స్టోరేజ్ చేసిన తర్వాత ఆ వాల్యూ ప్రింట్ చేద్దాం అనుకున్నా యూజింగ్ కన్సోల్ డాట్ లాగ్ యూస్ చేసి నేను ఆ వాల్యూ ప్రింట్ చేయాలనుకున్నా. సేమ్ యాజ్ నేను మళ్ళీ లైవ్ ఆన్ సర్వర్కి వెళ్తున్నా. ఈసారి నా నేమ్ ప్రింట్ చేస్తున్నా అఖిల్ అని, అండ్ ఓకే కొడుతున్నా. యూ కెన్ సీ హియర్, మళ్ళీ రీఫ్రెష్ కొట్టి చూద్దాం. యూ కెన్ సీ హియర్ అక్కడ నేను పాపప్లో నా పేరు ఏదైతే ఇచ్చానో సేమ్ ఆ పేరు నాకు అవుట్పుట్ కన్సోల్లో అయితే ప్రింట్ అవుతుంది. సేమ్ మనం అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చా అంటే మనం అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ కూడా స్ట్రింగ్ కిందకి తీసుకుంటాం. ఓకేనా? అండ్ మనం ఏదైనా క్యారెక్టర్స్ ఇచ్చినా, ఏదైనా స్పెషల్ సింబల్స్ ఇచ్చినా, ఇలా లైక్ 10, 20 లైక్ ఏమి ఇచ్చినా కానీ అది స్ట్రింగ్ వాల్యూ కిందకి తీసుకుంటుంది. ఓకేనా? మనం అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ చేయలేము, అండ్ అలా ఏదైనా బిట్ వైజ్ ఆపరేషన్స్ కానీ, అండ్ రిలేషనల్ ఆపరేషన్ కానీ, కంపేర్ కానీ ఏం చేయలేము. ఎందుకంటే ఈ ప్రాంప్ట్ కీవర్డ్ వచ్చేసి స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటుంది అండ్ స్ట్రింగ్ వాల్యూ త్రో చేస్తుంది. సో స్ట్రింగ్ వాల్యూ తీసుకొని ఆ వాల్యూ నాకు ఈ వేరియబుల్ త్రో చేస్తుంది. ఆ వాల్యూ మనం ప్రింట్ చేస్తాం. లెట్స్ సే దట్
మనం ప్రాంప్ట్ వచ్చేసి అల్టిమేట్గా ఈ పర్పస్కి యూస్ చేస్తాం. లెట్స్ సే దట్ నేను వాల్యూ ఏమి ఇవ్వలేదు, వాల్యూ ఏమి ఇవ్వకుండా ఈసారి నేను మళ్ళీ లైవ్ ఆన్ సర్వర్కి వెళ్ళి నేను మళ్ళీ ఓకే కొడుతున్నా. లైక్ ఈసారి నేను పాపప్లో నేను ఏ వాల్యూ ఇవ్వట్లేదు, జస్ట్ ఓకే కొడుతున్నా. కెన్ సీ హియర్ మనకి వాల్యూ ప్రింట్ అవ్వాల. ఈసారి నేను క్యాన్సిల్ కొడుతున్నా. క్యాన్సిల్ కొడితే ఈసారి మీకు ఒకసారి వచ్చిన వాల్యూ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నల్ అని. సో ఎందుకు వస్తుందంటే ఇన్ కేస్ బై డిఫాల్ట్ వాల్యూ మీకు స్ట్రింగ్ వాల్యూ ఇవ్వకపోతే మీ పాపప్కి, లైక్ మీ ప్రాంప్ట్ ఇన్పుట్కి మనం ఏదైనా యూజర్ ఇన్పుట్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా అది నల్ వాల్యూ కిందకి కన్సిడర్ చేసుకుంటుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ప్రాంప్ట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అలర్ట్ ఉంది. సో అలర్ట్ యూజ్ ఏంటంటే మనం ఏదైనా వార్నింగ్స్ జనరేట్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా పాపప్ వార్నింగ్స్ జనరేట్ చేయడానికి కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీ అప్లికేషన్ తీసుకోండి, లైక్ మీ వెబ్ బ్రౌజర్ తీసుకోండి. ఏదైనా మీరు ఇల్లీగల్ వెబ్సైట్ కానీ, లేకపోతే లైక్ అన్యూజ్డ్ వెబ్సైట్, ఇల్లీగల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ విత్ దిస్ వెబ్సైట్, వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ విత్ దిస్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక పాపప్ జనరేట్ అవుతుంది మీ వెబ్సైట్కి. సో ఇలాగా మనం ఆ పర్పస్కి మనం ఈ అలర్ట్ అనేది యూస్ చేసేవాళ్ళం. సేమ్ అలర్ట్ అని రాసేసి జస్ట్ ఇది రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ కామెంట్ చేస్తున్నా ఈ 2 లైన్స్ మీకు అర్థం అవడానికి. సేమ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇది కూడా కామెంట్ చేస్తున్నా, అలర్ట్ జస్ట్ ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మనం దీని లోపల మెసేజ్ ఏదైతే ఇస్తామో సేమ్ మెసేజ్ మనకి లైవ్ సర్వర్లో పాపప్లో జనరేట్ అవుతుంది. సో వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ అని రాస్తున్నా. లైక్ ఒక మెసేజ్ రాద్దాం, వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ విత్ దిస్ అప్లికేషన్ అని రాస్తున్నా. ఓకేనా? సో రాసిన తర్వాత సెమికోలన్ ప్రింట్ చేసి ఒకసారి లైవ్ సర్వర్లో చూద్దాం. సో లైవ్ సర్వర్లో ఒకసారి చూస్తే వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ విత్ దిస్ అప్లికేషన్ అని రాస్తున్నా. సో ఓన్లీ దీనికి ఏంటంటే క్యాన్సిల్ అండ్ ఓకే బటన్స్ అయితే రావు, ఓన్లీ ఓకే బటన్ మాత్రం జనరేట్ అవుతుంది, క్యాన్సిల్ బటన్ అయితే జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ మనం ఈ అలర్ట్ మనం దేనికి యూస్ చేస్తామంటే ఇన్ కేస్ మనం ఏదైనా అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ఇలా కానీ, లేకపోతే ఇల్లీగల్ అప్లికేషన్ కానీ, లేకపోతే సెక్యూర్ వెబ్సైట్ కానీ, లేకపోతే సెక్యూర్ అప్లికేషన్ కానీ యాక్సెస్ చేసేటప్పుడు ఒక పాపప్ అయితే జనరేట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు చూసుంటారు. లైక్ ఇలా వెళ్ళినప్పుడు, లైక్ ఇలా అన్యూజ్డ్ లైక్ సెక్యూర్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు లైక్ ఒక వార్నింగ్ అయితే జనరేట్ అవుతుంది, వుడ్ లైక్ టు ప్రొసీడ్ విత్ దిస్ అప్లికేషన్, ఆర్ ఎల్స్ వుడ్ యూ లైక్ టు డిలీట్ దిస్ ఇమేజ్, వుడ్ యూ లైక్ టు డిలీట్ దిస్ టెక్స్ట్. ఇలా అండ్ చాలా కేసెస్లో ఏంటంటే మనకి ఇలా పాపప్ జనరేట్ అవుతూ ఉంటాయి టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది యూసర్ బిఫోర్ డిలీటింగ్, బిఫోర్ పర్ఫార్మింగ్ ద సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్. ఇలాంటి కేసెస్లో మనం ఏంటంటే ఈ అలర్ట్ అనే మెసేజ్ మనం యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ థింగ్ మనకి ఏంటంటే కన్ఫర్మ్ అని ఒక కీవర్డ్ ఉంది. ఈ కన్ఫర్మ్ దేనికంటే సపోజ్ యూజర్ నుంచి లైక్ సపోజ్ యూజర్ సర్టెన్ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకున్నాడు, అలాంటి యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం కన్ఫర్మ్ అనే కీవర్డ్ యూస్ చేస్తూ ఉంటాం. సపోజ్ యూజర్ ఆ యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకోవట్లేదు, అటువంటిప్పుడు క్యాన్సిల్ నొక్కవచ్చు. ఈ కన్ఫర్మ్ అనే కీవర్డ్ ఏంటంటే మనకి ఓకే అండ్ క్యాన్సిల్ 2 బటన్స్ జనరేట్ చేస్తుంది. లైక్ ఐ విల్ షో యూ. కన్ఫర్మ్ అని రాస్తున్నా అండ్ జస్ట్ నేను వుడ్ యూ లైక్ టు డిలీట్ అని రాస్తున్నా, సమ్ మెసేజ్ ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు లైవ్ బ్రౌజర్కి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి ప్రీవియస్ పేజ్ రిఫ్రెష్ కాలేదు, జస్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒకసారి లైవ్ సర్వర్కి వెళ్దాం, మళ్ళీ రిఫ్రెష్ కొడదాం. కెన్ సీ దట్ వుడ్ యూ లైక్ టు డిలీట్, లైక్ ఆ డిలీట్ అనేది మీ ఇమేజ్ డేటా అయి ఉండొచ్చు, మీ టెక్స్ట్ డేటా అయి ఉండొచ్చు, మీ ఫైల్స్ కావచ్చు, మీ ఇంపార్టెంట్ ఫైల్స్ కావచ్చు. ఆ యాక్షన్ పర్ఫామ్ చేసేటప్పుడు మీ యూజర్ అంటే మీ నుంచి యూజర్ పర్మిషన్ అడుగుతుంది, లైక్ డిలీట్ చేయాలా వద్దా అని. సపోజ్ నేను డిలీట్ అని నొక్కాను అనుకోండి, ఇట్ విల్ పర్ఫామ్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్. సో ఓకేనా? సపోజ్ నేను క్యాన్సిల్ నొక్కితే ఇట్ విల్ పర్ఫామ్ ద సచ్ కైండ్ ఆఫ్ యాక్షన్, అంటే ఆ యాక్షన్ పర్ఫామ్ చేయదు అనమాట. సో ఒకసారి కన్ఫామ్కి మనం ఒకసారి ప్రాంప్ట్ కీవర్డ్ యూస్ చేసి, ఒకసారి కన్ఫామ్ కీవర్డ్ యూస్ చేసి ఒక సింపుల్ కేసు చెక్ చేద్దాం. ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను కామెంట్ చేస్తున్నా, ఒక సింపుల్ కేసు టెస్ట్ చేద్దాం. ఒక సింపుల్ టాస్క్ చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనకి కన్ఫామ్ ఏంటంటే, కన్ఫామ్ ఇన్ కేసు నువ్వు ఓకే కొడితే ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది, అండ్ ఓకే కాకుండా క్యాన్సిల్ బటన్ మీద నొక్కితే అది ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో నా ప్రీవియస్ వీడియోస్లో ఏంటంటే మీకు టెర్నరీ ఆపరేటర్ యూస్ గురించి చెప్పాను. సో టెర్నరీ ఆపరేటర్స్ ఏంటి, ఫస్ట్ మనం కండిషన్ చెక్ చేస్తాం, ఆ తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ సింబల్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఒక లైక్ కాలమ్ సింబల్ ఉంటుంది. ఇన్ కేస్ కండిషన్ సాటిస్ఫై అయితే
కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడున్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ కండిషన్ డిస్సాటిస్ఫై అయితే నా ఎక్స్ప్రెషన్ టు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సేమ్ మనం ఈ టెర్నరీ ఆపరేటర్ యూస్ చేసుకొని మనం కన్ఫర్మ్ అండ్ ప్రాంప్ట్ కీవర్డ్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక చిన్న టెస్ట్ కేస్ పర్ఫామ్ చేద్దాం. లెట్స్ సే దట్ నేనేం చేస్తున్నానంటే లైక్ నేను సమ్ డేటా ఇచ్చాను అనుకోండి, ఆ డేటా నేను డిలీట్ చేయాలా వద్దా. లైక్ లెట్స్ సే దట్ లుక్ ఎట్ హియర్, నేను ఒక యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటా, లైక్ ఈ నేమ్ తీసుకుంటా. నేమ్ తీసుకున్న తర్వాత నేను పర్మిషన్ అడుగుతా, వుడ్ యు లైక్ టు డిస్ప్లే దిస్ నేమ్ ఆర్ నాట్. సో ఆ నేమ్ డిస్ప్లే చేయాలనుకుంటే ఓకే అని కొడతా, నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ ఆ నేమ్ డిస్ప్లే చేయాలనుకోవట్లేదు అనుకుంటే క్యాన్సిల్ నొక్కుతా, ఆ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఐ థింక్ ఆన్ దోస్ కేసెస్ యూ గెట్ టు నో వాట్స్ విచ్ కైండ్ ఆఫ్ అలర్ట్, విచ్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ వీ వాంట్ టు యూజ్ ఇన్ దిస్. సో సేమ్ మనం ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం అండ్ కన్ఫర్మ్ అండ్ ప్రాంప్ట్ కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. అండ్ అలర్ట్ కూడా మనం ఒక పాపప్ జనరేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి ఈ టూ కీవర్డ్స్ యూజ్ చేస్తా. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్స్ సే దట్ కన్ఫర్మ్ అని రాస్తున్నా, కన్ఫర్మ్ అని రాసేసి ఇక్కడ ఒక మెసేజ్ రాస్తున్నా, వుడ్ యూ లైక్ టు డిస్ప్లే అని రాసి ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తున్నా. ఇక్కడ నేను సేమ్ దీని పక్కనే నేను టెర్నరీ ఆపరేటర్ సింబల్ పెడుతున్నా. ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ అని రాసేసి ఆ నేమ్ తీసుకుంటా. లైక్ ఏదైతే నేమ్ ఇస్తున్నానో నేను ప్రాంప్ట్ యూస్ చేసి ఆ నేమ్ తీసుకుంటా. ఫస్ట్ మనం లెట్ యూస్ చేసి నేమ్ తీసుకుందాం. నేమ్ ఈక్వల్ టు ప్రాంప్ట్. సో ఎంటర్ యువర్ నేమ్ అని రాసిన తర్వాత ఆ నేమ్ ఇన్ కేసు నువ్వు ఇచ్చే నేమ్ బేస్డ్ ఆన్ నీ డెసిషన్, నువ్వు డిస్ప్లే చేయాలనుకుంటే నేమ్ డిస్ప్లే అవుతుంది, డిస్ప్లే చేయాలనుకోకపోతే ఇట్ విల్ డిస్ప్లే సమ్ దట్ కైండ్ ఆఫ్ మెసేజ్. ఇన్ కేస్ నువ్వు ఓకే నొక్కితే నీ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ ఓకే నొక్కకపోతే ఇట్ విల్ కమ్ టు దిస్ రైట్ సైడ్ ఆఫ్ దిస్ పార్ట్. ఇక్కడ మనం ఏదైతే మెసేజ్ ఇస్తామో ఆ మెసేజ్ ప్రింట్ అవుతుంది. సో కన్సోల్ డాట్ లాగ్ అని రాసేసి ఇక్కడ నేను ఏమిస్తున్నా, సంథింగ్ వెంట్ రాంగ్ అని ఇస్తున్నా. ఓకేనా? సో ఒకసారి రన్ చేసి చూద్దాం. అండ్ దీనిపైన మనం ఓకే. సో ఆల్రెడీ నేను ప్రాంప్ట్ యూస్ చేసి ఒక నేమ్ తీసుకుంటున్నా ఒక పాపప్ నుంచి. ఆ నేమ్ ఈ బేస్డ్ ఆన్ కన్ఫర్మ్ కీవర్డ్ యూస్ చేసి నేను ఓకే ప్రెస్ చేస్తే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ కన్ఫర్మ్ కీవర్డ్ యూస్ చేసిన తర్వాత అక్కడ పాపప్లో క్యాన్సిల్ నొక్కితే మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సార్ చూద్దాం. సార్ లైవ్ సర్వర్కి వెళ్దాం. అండ్ ఇక్కడ మనకి ఎంటర్ యువర్ నేమ్ నొక్కుతుంది. అండ్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ అవర్ నేమ్ హియర్. సో ఇక్కడ నా నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నా, AAKHIB. సో ఓకే ప్రెస్ చేస్తున్నా. సో ఓకే ప్రెస్ చేస్తే వుడ్ యు లైక్ టు డిస్ప్లే అని అడుగుతుంది. సో నా నేమ్ డిస్ప్లే చేయాలా వద్దా అని అడుగుతుంది. సో ఐ విల్ ప్రెస్ ఓకే. సో ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఆ కీవర్డ్ ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ సెకండ్ సినారియోలో ఈసారి నేను నా నేమ్ ఇస్తాను. నా నేమ్ ఇచ్చిన తర్వాత ఓకే అని ప్రెస్ చేస్తున్నా. ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కన్ఫర్మ్ అనే కీవర్డ్ 2 బటన్స్ ఇస్తుంది, ఓకే అండ్ క్యాన్సిల్. ఈసారి క్యాన్సిల్ నొక్కితే మనకి ఈ కైండ్ ఆఫ్ మెసేజ్ ప్రింట్ అవుతుంది, సంథింగ్ వెంట్ రాంగ్. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ what is the use of prompt, what is the use of confirm, what is use of alert. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ యూస్ చేయకుండా అలర్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు సిమిలర్గా. సో ఓన్లీ కన్సోల్ డాట్ లాగే యూస్ చేయాలి అవసరం రూల్ ఏం లేదు, మీరు అలర్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలర్ట్ సంథింగ్ వెంట్ రాంగ్, సో బేస్డ్ ఆన్ మీరు ఏ సినారియో యూస్ చేసుకోవాలో, ఎలాంటి కేసెస్లో యూస్ చేసుకోవాలో అలాంటి కేసెస్లో ఈ అలర్ట్ యూస్ చేసుకోవాలా, లేకపోతే ప్రాంప్ట్ యూస్ చేసుకోవాలా, లేకపోతే కన్ఫర్మ్ యూస్ చేసుకోవాలా, బేస్డ్ ఆన్ మీ డెసిషన్ అనమాట. ఓకేనా? సో ఐ రన్ దిస్ లైవ్ సర్వర్. సో ఈసారి నాకు నేమ్ అడుగుతుంది బికాస్ యూజింగ్ ప్రాంప్ట్. సో అకీప్ అని ఇస్తున్నా, ఓకే అని కొడుతున్నా. ఈసారి వుడ్ యు లైక్ టు డిస్ప్లే. సో ఓకే కొడితే డిస్ప్లే అవుతుంది. మళ్ళీ ఈసారి సెకండ్ కేసు చూద్దాం. ఈసారి మన సెకండ్ కేసులో అలర్ట్ ఉంది కదా. సో AAKHIB అకీప్ SK అని ఇస్తున్నా, ఓకే. అండ్ ఈసారి క్యాన్సిల్ నొక్కుదాం. క్యాన్సిల్ నొక్కితే యూ కెన్ సీ దట్ సంథింగ్ వెంట్ రాంగ్, ఓకే అని ప్రెస్ చేస్తున్నాం. గాట్ ఇట్. సో ఈసారి మనకి కన్ఫర్మ్ సింబల్ పాపప్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ సింబల్ పాపప్లో మనకి ఓకే క్యాన్సిల్ ఉంది. సో ఇన్ కేస్ మనం క్యాన్సిల్ నొక్కితే సో ఈ కండిషన్ ఫాల్స్ అయినట్టు. ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఈ కేస్ లైక్ రైట్ ఆఫ్ ది కాలం వస్తుంది. సో రైట్ ఆఫ్ ద కాలంలో మనకి ఏముంది, అలర్ట్ సింబల్, అలర్ట్ కీవర్డ్ ఉంది. సో అలర్ట్ కీవర్డ్ ఉంది కాబట్టి అది ఒక ఆటోమేటిక్గా ఒక పాపప్ జనరేట్ చేస్తుంది, సంథింగ్ వెంట్ రాంగ్ అని. అది కన్సోల్ డాట్ లాగ్ ఉంటే నీ మెసేజ్ డైరెక్ట్గా కన్సోల్లో ప్రింట్ అవుతుంది.
బ్రౌజర్ కన్సోల్లో. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ ప్రాంప్ట్ కానీ కన్ఫర్మ్ కానీ అండ్ ఈ అలర్ట్ కానీ ఏ కేసెస్లో యూస్ చేయాలో మీరు థింక్ చేసి అలాంటి కేసెస్లో యూస్ చేయాలి పర్టికులర్ టాస్క్కి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ డూ like and subscribe and I hope you will wait for the next video.